తిరుపతి నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాన్యశ్రీ ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, జేసీ ఆర్ గోవిందరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ మంత్రి పరసారత్నం, డిఆర్ఓ నరసింహులు, మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, ఏఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, డీఎస్పీ, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ను పరిశీలించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో నిర్వహించిన కవాతు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ పోలీస్ పరేడ్ అనేది కుమారి ఎస్ నదియా గారు WRSI తిరుపతి సెకండ్ ఇన్ఛార్జిగా శ్రీ కె కనకాత్మ గారు RSI తిరుపతి వ్యవహరిస్తున్నారు. సెకండ్ ఇన్ఛార్జిగా ఎం ఇంతియాజ్ గారు వ్యవహరిస్తున్నారు. 4th ప్లాటూన్ సివిల్ ఫోర్స్ శ్రీ కె రవిప్రకాష్ గారు, సెకండ్ ఇన్ఛార్జిగా ఎం గురుమూర్తి రాజు గారు వ్యవహరిస్తున్నారు. 5th ప్లాటూన్ ఎన్సీసీ నుంచి సులభమైన డిజిటల్ సేవలు అందించడమే ఏపీఎస్పీడీసీఎల్ లక్ష్యం. ఇదిగో చూడండి, ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా ప్రోత్సాహం. ఇళ్లపై సౌర విద్యుత్ని ప్రోత్సహిస్తూ దూరంగా ఉండండి. విద్యుత్ ప్రమాదాలను నివారిద్దాం. ప్రజల కోసం, విద్యుత్ ప్రగతి కోసం, భవిష్యత్ కోసం సౌర విద్యుత్. ఏపీఎస్పీడీసీఎల్ ప్రజాసేవే పరమావధిగా వస్తుంది. పరిశ్రమల కేంద్రం డిఐసి ద్వారా శకటాలు చక్కని పూలతో అలంకరింపబడి సజీవ ముందుకి నెమ్మదిగా సాగాలని కోరుతున్నాం. మనకి ఈ వాహనాన్ని ముందుకు తీసుకొని వస్తుంది. మరియు G+7 సమగ్ర వాణిజ్య సముదాయం 2026 నుంచి మనం పల్లకి కట్టినట్లుగా ఫాల్కన్ వాహనంతో సహా మనం కేంద్రంలో PM కిసాన్, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, రెండు చేతులు కలిపి రైతుకు ఇస్తున్న రైతు సంక్షేమమే దేశ ప్రగతి మూల స్తంభం అంటూ PM కిసాన్తో గంజాయి టెస్టులు నిర్వహించారు. మహిళల భద్రత, అత్యవసర స్పందన శాఖ, ప్రత్యేక పోలీస్ శకటం, మహిళల భద్రత కోసం విడా ఎలక్ట్రికల్ వాహనాలతో శక్తి టీంలు, వివిఐపి భద్రత కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన ఫాల్కన్ వాహనం సేవలందిస్తున్నాయి. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు గంజాయి అవగాహన బస్సు ప్రత్యేకంగా తన గౌరవాన్ని ఆస్వాదించడానికి ముందుకెళ్ళింది. శభాశ్రీల మేము సైతం అంటూ ఇచ్చిన వచ్చినటువంటి గౌరవ ముఖ్య అతిథి వారికి గౌరవంగా తన యొక్క అభినందన తెలియజేసి, నమస్కారం తెలియజేసి గంధిస్తుంది. తదుపరి కార్యక్రమం కానీ ఆ విషయం మనకు తెలియదు. పోలీసు వారి అమరావతి ఇంకా పట్టుకున్నారు.
శభాష్ ఇంతమంది ముందు లైవ్ బట్టి అందరికి చూపించినందుకు అది గండే సార్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక డాగ్ హ్యాండర్ చెప్పు పంపుతున్నాడు, తన ఉద్యోగం కోసం తన యాత్రతో చూస్తుంది. శభాష్ అండి, శభాష్ వేగా శభాష్. చూడండి దీని అర్థం ఏంటంటే అక్కడ నిలేసి అందించింది. శభాష్ వేగా కిందేసి పట్టుకుంటూ ఒక్కటే అంత వ్యక్తిని పడగొట్టడంలో శభాష్ వేగా. దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో హాజరైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా భావి భారత పౌరులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం.